ఇప్పుడు ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఏం పని చేయిస్తారో ఏంటో, ఎవరేం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటక్క, ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు గాయత్రి. అది కాదక్క, నువ్వేదో ఆలోచిస్తున్నావు. బామ్మ ఆఫీస్కి వెళ్దామన్న దగ్గర నుంచి నువ్వు మనిషివి మంచిగా లేవు. ఇదొకటి. ఇది నా చెల్లెలు కాదు, అనుమాన పిశాచి. నన్నెప్పుడూ అనుమానంతో ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది, ఏదో ఒక విధంగా కెలుకుతూనే ఉంటుంది. ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? ఏం లేదే, నేను బానే ఉన్నాను. ఏంట్రా ఫణి, కారు ఆపావు? కారు ఆపలేదు మమ్మా, అదే ఆగిపోయింది. వెళ్ళి చూడు ఏమైందో. సరే. ఏమైంది ఫణి? ఏమైందిరా? ఏమో బామ్మా, ఏమైందో అర్థం కావడం లేదు. ఈ కార్లు కాకుండా ఏ రిక్షాలోనో వెళ్తే ఎంత బాగుంటుంది. రిక్షాలో వెళ్ళాలా? అవును బామ్మగారు, రిక్షా అయితే ఈ కార్ ఆగిపోయినట్టు ఆగిపోదు కదా, హాయిగా ఫ్రీగా కూర్చుని వెళ్ళొచ్చు. అసలు సిటీలో రిక్షాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినా నీకు రిక్షాలో వెళ్ళాలని ఎందుకు అనిపించిందక్క? చెప్పు. త్రిపుర, ఇప్పుడు రిక్షాల గురించి మాట్లాడుతున్నావేంటి? అసలు ఈ కాలంలో రిక్షాలు ఎక్కడున్నాయమ్మా? ఏదో పల్లెటూళ్ళలో తప్పించి సిటీలో ఒక్క రిక్షా కూడా కనిపించదు. అది చెప్పక్క, ఏంటలా చూస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి తింగరదానా, అనవసరంగా నోరు జారిపోయాను. అయ్యో. ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి కార్లలో వెళ్తే పెట్రోల్ కొట్టించాలి, మళ్ళీ దీని మెయింటెనెన్స్ కి, రిపేర్లకి డబ్బులు తగలబెట్టాలి. అదే రిక్షా అనుకోండి, పెట్రోల్ అవసరం లేదు, కాలుష్యమో అవ్వదు. రిక్షా తొక్కే అతనికి కూడా హెల్త్కి ఎంత మంచిది. ఈ మధ్యన మన ప్రధానమంత్రి గారు కూడా పెట్రోల్ని ఆదా చేయమని అంటున్నారు కదా. త్రిపుర, ఆ ఉద్దేశంతోనే మాట్లాడావా? అవును బామ్మగారు. అయ్యో, మన ప్రధానమంత్రి గారి మాటల్ని మా అక్క చాలా సీరియస్ గా తీసుకొని అలా రిక్షాలో వెళ్ళాలని చెప్తుంది. అవునవును. అయ్యయ్యో, తమ్ముడు, ఏమైంది తమ్ముడు, ఇంత కష్టపడిపోతున్నావు? ఏం లేదక్క, తొక్కుతుంటే చైన్ పడిపోయింది. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. అవునా, ఏది చూడండి. ఈ సత్య ఒకటి తన రిక్షా బుద్ధులు పోనిచ్చుకోదు. ఇప్పుడు బామ్మ ముందు, గాయత్రి ముందు ఏమని కవర్ చేస్తాం? ఛా!
ఆ, ఇలా ఇయ్యాలి. ఇప్పుడు సెట్ అయిపోద్ది. అర్థమైందా? అర్థమైందక్క. హ్యాపీగా వెళ్ళి తమ్ముడు. థ్యాంక్స్ అక్క. ఏయ్, రా. తస్సదయ్యా దొరికిపోయానా? ఛా. త్రిపుర, నీకు రిక్షా రిపేర్ ఎలా తెలుసు? అది అక్క, మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ రిక్షా ఎక్కింది కూడా లేదు. అసలు రిక్షా గురించి బాగా తెలుసన్నట్టు, ఏదో అనుభవం ఉన్నట్టు అలా రిపేర్ చేసేసావేంటి? ఏదో ఒకటి చెప్పు. చెప్పక్క. బామ్మగారు గాయత్రి అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. అది అది ఏం లేదు. చిన్నప్పుడు సైకిల్ బాగా తొక్కేదాన్ని కదా, ఆ అనుభవంతోనే చైన్ వేసేసాను అంతే. అంతే. ఏంటి గాయత్రి అలా చూస్తున్నావు? చిన్నప్పుడు సైకిల్ బాగా తొక్కేదాన్ని కదా. అవును, తొక్కేదానివి. కానీ ఆ సైకిల్ గురించి నీకింత నాలెడ్జ్ ఉందని నాకైతే తెలీదక్కా. ఆహా, చిన్నప్పుడు సైకిల్ రిపేర్ ఏమైనా వస్తే నేనే దగ్గరుండి తీసుకువెళ్ళేదాన్ని కదా. అప్పుడు ఇవన్నీ చూశాను. ఆ తర్వాత నుండి నేనే రిపేర్ చేసుకునేదాన్ని. అలా వచ్చు అంతే. అమ్మయ్య, కవర్ చేసింది. ఒక రిక్షా వాడికి హెల్ప్ చేసి చాలా మంచి పని చేసావు అక్క. బామ్మ, వదినకి చాలా టాలెంట్ ఉంది. ఆఫీస్ విషయాలే కాకుండా బయట విషయాల్లో కూడా వదినకి చాలా అనుభవం ఉంది. సరేరా, ఈ బండి స్టార్ట్ అవుతుందా లేకపోతే మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దామా? ఆ, ఒక్క నిమిషం బామ్మ, నేను చూస్తాను. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. హేయ్, కామ్గా కూర్చోలేవా నువ్వు? నువ్వు చేసేవన్నీ కవర్ చేయలేక మేం చేస్తున్నావు. నువ్వెక్కడ కవర్ చేసావు? నా నోటి దూలని నేనే కవర్ చేసుకున్నాను. మాట్లాడుకుంటూ నోరు ముసుకుని కారెక్కు. పద పద, అక్కడికి వెళ్ళాక ఆస్తి డాక్యుమెంట్స్ అన్నిటి మీద సంతకం పెడతావుగా, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను.